హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద కార్పెంటర్స్ సన్ ఇదొక హారర్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ పెద్దగా ఏం లేదు గైస్. క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ అసలు సెట్ కాలేదు. అండ్ వాయిస్‌లో సీన్‌కి తగ్గట్టు మోడ్యులేషన్ కూడా లేదు. జస్ట్ పని కానిచ్చేస్తుంది. ఇందులో హాలీవుడ్ లెజెండ్ అయిన నికోలస్ కేజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్‌లో ఉంటాడు. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 25 మినిట్స్ ఉంటుంది. విజువల్‌గా అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ మూవీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అండ్ చాలా వైలెన్స్ కూడా ఉంటుంది. సో ఒంటరిగా చూడడమే బెటర్. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఇండైరెక్ట్‌గా జీసస్ క్రైస్ట్ టీనేజ్‌లో ఉండే స్టోరీ చూపిస్తారు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఇది నిజమని చెప్పలేదు. అండ్ మూవీలో ఎక్కడ కూడా రియల్ నేమ్స్ యూజ్ చేయలేదు. జీసస్ క్రైస్ట్‌ని ద బాయ్ అంటారు. వాళ్ళ మదర్‌ని ద మదర్ అంటారు. అండ్ వాళ్ళ ఫాదర్‌ని ద కార్పెంటర్ అని పిలుస్తారు. వాళ్ళు ఈజిప్ట్‌లోని ఒక చిన్న విలేజ్‌కి వస్తారు. సో వాళ్ళక్కడికి వచ్చాక వాళ్ళని కొన్ని సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ టార్గెట్ చేస్తాయి. అసలు ఆ ఫోర్సెస్ ఏంటి? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో గైస్, నా రివ్యూ జస్ట్ ఈ మూవీ గురించే తప్ప ఏ రిలీజియన్‌ని, ఏ రియల్ క్యారెక్టర్‌ని అన్నట్టు కాదు. ఫస్ట్‌లీ మూవీ కోర్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. లైక్ జీసస్ క్రైస్ట్ టీనేజ్‌ని చూపించాలనుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ ఒక 10, 15 మినిట్స్ కూడా ఎంగేజింగ్‌గా ఉంటుంది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా బోరింగ్‌గా అస్సలు ఇంట్రెస్టింగ్‌గానే అనిపించలేదు గైస్. నాకైతే ఈ మూవీ అస్సలేం నచ్చలేదు. ఎందుకంటే అసలు ఈ మూవీ మేకర్స్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. జస్ట్ కొన్ని పాజిటివ్స్ ఏంటంటే ఈ మూవీలో కొన్ని సెట్ పీసెస్ చాలా బాగున్నాయి. క్రీపీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. అండ్ వైలెన్స్‌ని చాలా రాగా చూపించారు. జస్ట్ ఇవి బాగుంటే సరిపోదు కదా! స్టోరీని ఇంకొంచెం డార్క్‌గా, కన్విన్సింగ్‌గా, ఎంగేజింగ్‌గా తీసుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ నికోలస్ కేజ్ పెర్ఫార్మన్స్ బాగుంది కానీ ఆయన ఎందుకో ఈ రోల్‌కి అసలు సెట్ కాలేదనిపించింది. సో ఇఫ్ మీకు బైబిలిక్ హారర్ మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఒకసారి ట్రై చేయండి. లేకపోతే ఈజీగా ఈ మూవీని స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బోరింగ్ మూవీ విచ్ ఆఫర్స్ నథింగ్. సో ఇది గైస్ ద కార్పెంటర్స్ సన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.